ఈ అమ్మను కూడా మీరు అసహించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకు అసహించుకున్నదంటే? హేట్ హేట్ బికాస్ ఆమె సంపాదించి చేర్చి పెట్టబడలా, నేను సంపాదించిందన్నా ఎత్తిపెట్టి ఉండాలా. ఫైనలీ వెన్ షీ వాజ్ ఇన్ అవర్ డెత్ బెడ్, అప్పుడు డయాలిసిస్ అంతా చేయాల్సి వచ్చింది. నా కాడ పైసా లేదు. అప్పుడు మా అక్కకి ఒకసారి ఫోన్ చేసి ఏడిసాను నేను, ఎందుకక్క నేను సంపాదించిందన్నా ఎక్కడన్నా స్థలం గిలం కొనిపెట్టి ఉంటే ఇప్పుడు నేను అమ్మి మమ్మీకి ట్రీట్మెంట్ చేసేదాన్ని కదా అంటే, అప్పుడు మా అక్క అన్నది, నువ్వు నన్ను అడగబాక, హాస్పిటల్లో ఉంది కదా మీ అమ్మని పోయి అడుగు, స్థలం ఏదన్నా కొని దాని మీద పెడితే పచ్చి పరందరం అంటే ద బర్డ్ విల్ ఫ్లై, ఏదన్నా కొని పెడితే నేను వెళ్ళిపోతాను అని చెప్పిందే మీ అమ్మ అని. అది నాకు చాలా హర్ట్ అయ్యాను. నేను వేరే గమ్ముగున్నాను. ఇమీడియట్గా నేను హాస్పిటల్కి వెళ్ళి మమ్మీని చూస్తూ అడిగాను ఈ మాట. మమ్మీ షాక్ అయ్యారు. అది ఇప్పుడు చెప్పిందా, నేను ఎప్పుడో చెప్పానమ్మా, అది చూసుకొని నాకు నువ్వు ట్రీట్మెంట్ చేయకుండా పోతావా అనేది. అదే లేదులే, అంతా అయిపోయింది, ట్రీట్మెంట్ అంతా చేసుకోండి, బట్ ఎందుకు మమ్మీ ఇలా చెప్పారని. సో ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఏం చెప్తారు, పిల్లలంటే అమ్మకి అందరూ ఒకటే కదా, నన్ను మాత్రం వేరే చూస్తారు.